నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కు సర్వం సిద్ధమైంది. ఈ సదస్సుకు 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. ఒక్క అమెరికా నుంచే సదస్సుకు 46 మంది ప్రతినిధులు వస్తున్నారు. పెట్టుబడులు, యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా సదస్సు నిర్వహిస్తున్నారు. గ్లోబల్ సమ్మిట్ లో మొత్తం 27 అంశాలపై సెషన్లు ఉంటాయి. నోబెల్ గ్రహీతలు బెనర్జీ, కైలాష్ ప్రసంగాలు ఉంటాయి. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కు సర్వం సిద్ధమైంది. ఈ సదస్సుకు 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. ఒక్క అమెరికా నుంచే సదస్సుకు 46 మంది ప్రతినిధులు వస్తున్నారు. పెట్టుబడులు, యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా సదస్సు నిర్వహిస్తున్నారు. గ్లోబల్ సమ్మిట్ లో మొత్తం 27 అంశాలపై సెషన్లు ఉంటాయి. నోబెల్ గ్రహీతలు బెనర్జీ, కైలాష్ ప్రసంగాలు ఉంటాయి. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని స్పెషల్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, ఈ రోజు గ్లోబల్ సమ్మిట్ జరగనుంది. ఈ కార్యక్రమాలు ఈ రోజంతా ఎలా ఉండబోతున్నాయి? గ్లోబల్ సమ్మిట్ సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. ఇప్పటికే భద్రతా వలయంలోకి పూర్తిగా ఆ ప్రాంతం అంతా కూడా వెళ్ళడం జరిగింది. దాదాపు 1000 సిసి కెమెరాలతో కూడా గట్టి నిఘా ఏర్పాట్లు కూడా చేస్తా ఉంది. పోలీసులు ఆక్టోపస్ తో పాటు కమాండోస్ అందరూ కూడా భద్రత మొత్తం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 154 దేశాల నుంచి కూడా దాదాపు 44 దేశాల నుంచి 156 మంది ప్రతినిధులు కూడా వస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే దానికి అనుగుణంగా కూడా అంటే ఉపాధి లక్ష్యంతో పాటు పారిశ్రామిక అభివృద్ధి ఇలాంటి కార్యక్రమాలకు మాత్రం పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి దాంట్లో అంటే తెలంగాణ ఇన్ని రోజులు ఒక ఎత్తు, నేటి నుంచి మరొక ఎత్తు అని కూడా ముఖ్యమంత్రి కొన్ని వ్యాఖ్యలు చేయడం, ట్వీట్ కూడా చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పెద్ద ఎత్తున కూడా పెట్టుబడి అందరూ కూడా పెట్టుబడులు వచ్చేందుకు కూడా ఒక అమెరికా నుంచే దాదాపు 46 మంది ప్రతినిధులు వస్తున్నట్టు కూడా తెలుస్తుంది. దేశంలో ఉన్నటువంటి అత్యధికంగా వ్యాపారవేత్తలు అందరూ కూడా రావడం, ఈ యొక్క సమ్మిట్ ను పాల్గొనడం, తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వస్తున్నట్టు కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే తొలి రోజు అంటే ఈ రోజు మధ్యాహ్నం గవర్నర్ 1 గంటకు దాదాపు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. 2:30 గంటలకు మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరుకొని ప్రసంగించడం జరుగుతుంది. గ్లోబల్ సమ్మిట్ లో ఈ యొక్క గ్లోబల్ సమ్మిట్ కి సంబంధించినటువంటి తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ 2047 కూడా మొత్తం సమావేశంలో సంబంధించినటువంటి పూర్తిగా కూడా భవిష్యత్తులో అవసరమైన అభివృద్ధి ప్రణాళికలపై కూడా చర్చలు కొనసాగుతున్నాయి కూడా తెలుస్తా ఉంది. గ్లోబల్ సమ్మిట్ సంబంధించినటువంటి ప్రధాన వేదిక వద్ద కూడా సమాంతరంగా ఏర్పాటు చేసినటువంటి 4 మీటింగ్ హాల్స్ లో ఈ ప్యానెల్లో కొనసాగుతాయి డిస్కషన్స్ అని కూడా తెలుస్తా ఉంది. దాదాపు అంటే మొదటి రోజు 12 అంశాలపై కూడా చర్చా వేదికలకు ఏర్పాటు చేశారు. వివిధ రంగాల వివిధ అంశాలపై కూడా పూర్తి అంటే సంబంధిత శాఖల మంత్రుల సారథ్యంలో కూడా కేంద్ర మంత్రులు దాంతో పాటు విదేశీ ప్రతినిధులు వస్తున్న నేపథ్యంలో వారందరితో ఈ చర్చల్లో పాల్గొనడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే 3 నుంచి 4 గంటల వరకు కూడా మొదటి సెషన్ కొనసాగుతుందని కూడా తెలుస్తా ఉంది. దాదాపు ఈ యొక్క ఆ దారులలో వెళ్ళేటువంటి ఇప్పటికే కందుకూరులో నిర్వహిస్తున్నటువంటి భారత్ ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆ ప్రాంతాల్లో కూడా మొత్తం ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గ్లోబల్ సమ్మిట్ కు సర్వం సిద్ధమైంది. ఈ వేదిక ఇప్పటికే
ప్రపంచ ఆర్థిక సదస్సు లాగా మారుతుంది, మరో దావోస్ లాగా కూడా అని కూడా చెప్పడం జరుగుతోంది. కాబట్టి దీనికి ఈ కేవలం తెలంగాణలో పెట్టుబడి పెడితే ఎలా ఉండబోతుంది అన్న దానిపై కూడా కొన్ని వీడియో రూపంలో చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ మన ఇండియాకు వచ్చినటువంటి ప్రతి ఒక్క ప్రతినిధికి మన సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా స్కాన్ చేసి అక్కడ పార్కింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అక్కడ కూడా ప్రత్యేకమైనటువంటి స్కానర్ కోడ్ ను కూడా కేటాయించడం జరిగింది. ఎలాంటి ఇబ్బందులు కలుగుతుంటా అట్లనే శంషాబాద్ లో కూడా భద్రత ఎక్కువ స్థాయిలో అంటే పటిష్ట బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ ఆ గ్లోబల్ సమ్మిట్ కు వచ్చేటువంటి వేదిక వద్ద కూడా ప్రత్యేకమైన జెండాలు ఎల్ఈడి స్క్రీన్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం సిటీ అంతా కూడా హైదరాబాద్ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు మొత్తం ఎక్కడ కూడా మన సంస్కృతి అద్దం పట్టేలా కూడా రంగురంగుల జెండాలు ఏదైతే దానికి సంబంధించినటువంటి ప్రొటెక్షన్లు ఎల్ఈడీలు కటౌట్లు పెద్ద ఎత్తున కూడా డిజిటల్ రూపంలో ప్రదర్శనలు కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. చార్మినార్ కాచిగూడ మొత్తం కూడా సెక్రటరేట్ ఇలా మొత్తం కూడా ప్రత్యేక లైటింగ్ తో కూడా సంస్కృతిని వైభవాన్ని మనం ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. తెలంగాణ అనగానే అంటే ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి దాంట్లో ఎక్కడ కూడా ఈ గ్లోబల్ సమ్మిట్ లో మాత్రం హైదరాబాద్ ఫ్యూచర్ అంటే 2047 వరకు ఎలా ఉండాలి, దేశంలోనే అగ్రగామిగా నిలవాలి హైదరాబాద్ అని కూడా ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసింది. ఇక రాజ్ కుమార్, ఈ టోటల్ సమ్మిట్ లో 27 అంశాలపై సెషన్లు ఉండనున్నాయి. ఈ సెషన్ ని ఎలా ప్లాన్ చేశారు? అంటే మొదటగా కూడా ఈ రోజు ప్రారంభం 1ంటికి గవర్నర్ జితేంద్ర శర్మ ప్రారంభించిన అనంతరం కూడా 2:30 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. ప్రసంగించిన తర్వాత మొత్తం కూడా ఈ సెషన్లు ఒక్కొక్కటిగా కూడా ఆర్థిక అభివృద్ధి పైన మొదట కూడా చర్చ జరిపే అవకాశం ఉంది. దానికి సంబంధించిన దశల వారీగా కూడా అంటే దానికి సంబంధించినటువంటి ఈ వేదిక కూడా మొత్తం ఏర్పాట్లు చేసినప్పటికీ దీనికి సంబంధించి ఒక ఆర్థిక వ్యవస్థ, పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి లక్ష్యాలు, పారిశ్రామిక రంగంలో మాత్రం ఎలాంటి దానికి సంబంధించినటువంటి దాదాపు ఈ యొక్క పెట్టుబడులే లక్ష్యంగా కూడా ముందుకు పోతున్నటువంటి ఈ సభలో దాదాపు విదేశీ ప్రతినిధులు పెద్ద ఎత్తున రావడం, కొంతమంది ప్రత్యేకమైన అతిథులు కూడా రావడం, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత అయినటువంటి శ్రీ కైలాస్ సత్యార్థి, రిపబ్లిక్ ఆఫ్ కొరియా ప్రతినిధులు కూడా రావడం జరిగింది. ట్రంప్ మీడియా ప్రతినిధులు కూడా రావడం జరిగింది. అంటే దేశంలో పాటు అంతర్జాతీయంగా కూడా అమెజాన్, ఐకియా ప్రతినిధులు కూడా ఈ యొక్క రావడం జరిగింది. కావున వీరందరికీ టెక్స్టైల్, ఫర్నిచర్ తయారీ, ఎలక్ట్రానిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం కూడా అంటే ప్రతి ఒక్క కంపెనీ కూడా ఈ యొక్క గ్లోబల్ సమ్మిట్ కు ఇన్వైట్ చేయడం జరిగింది. వరల్డ్ బ్యాంకు, వెస్టర్న్ యూనియన్ ప్రతినిధులతో కూడా ఈ రౌండ్ టేబుల్ సమావేశాలు ఉంటాయని కూడా అధికారులు చెప్తా ఉన్నారు. ఏరోస్పేస్, డిఫెన్స్ రంగంలో కూడా పేరొందినటువంటి కంపెనీలు, యూనివర్సిటీ ఆఫ్ లండన్ ప్రతినిధులు కూడా ఇక్కడికి వస్తున్నారని కూడా తెలుస్తా ఉంది. ఈ సమ్మిట్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే అంశాలేంటి? ముఖ్యంగా అంటే గ్లోబల్ సమ్మిట్ వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో ఇప్పటికే సర్వం సిద్ధం చేసినటువంటి నేపథ్యంలో ఆర్థిక పరంగా ఏవైతే పెట్టుబడులు పెద్ద ఎత్తున కూడా ఒకటేసారి రావడం, తెలంగాణకు ఇంత పెద్ద మొత్తంలో అంటే దేశంలోనే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ వైపు చూసే విధంగా కూడా ప్రణాళికలు సిద్ధం చేశామని కూడా చెప్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా అంటే ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో 15 నిమిషాలకు ఒక రౌండ్ టేబుల్ సమావేశం కూడా ఉంటుంది. అందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళకు వివరించి ప్రయత్నం చేస్తారని కూడా తెలుస్తా ఉంది. ఈ యొక్క ప్రతినిధులు అంటే దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఈ సమ్మిట్ మాత్రం చరిత్రలో నిలిచిపోయే విధంగా కూడా ఉంటుందని కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ కి సంబంధించినటువంటి పెద్ద ఎత్తున కూడా పెట్టుబడులు వస్తాయని మాత్రం రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది. రాజ్ కుమార్, ఈ సమ్మిట్ మీద ఉన్న అంచనాలు ఏంటి? ఎటువంటి ప్రయోజనాలు ఉండబోతున్నాయి? ముఖ్యంగా తెలంగాణకు రావాల్సినటువంటి నిధులు కావచ్చు, దానికి సంబంధించిన పెట్టుబడులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో దానికి తనకు అనుగుణంగానే ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 100 ఎకరాలలో కూడా మొత్తం ఈ యొక్క సభ నిర్వహణ కూడా చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఉపాధి ఏదైతే ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో దానికి సంబంధించి ఇలా ఉపాధి కల్పిస్తే ఇక్కడ బాగుంటుందన్న నేపథ్యంలో అదేవిధంగా ఇక్కడ మెరుగైన సౌకర్యాలు తెలంగాణలో ఉంటాయి కాబట్టి
కంపెనీలు పెద్ద ఎత్తున దేశ విదేశాల కంపెనీలు, అదేవిధంగా దేశీయంగా ఉన్నటువంటి పెద్ద ఎత్తున మహేంద్ర వంటి వారు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది సబ్మిట్. కాబట్టి అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ గ్లోబల్ సమ్మిట్ వల్ల మాత్రం తెలంగాణ రూపురేఖలు మారనున్నాయని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.